మా ఆయన బాగా తాగేవాడు. 13 సంవత్సరాలు అట్లా తాగేవాడు. తాగి ఇంట్లో పండిపోయేది లేదు ఎక్కడే తాగి ఇంట్లో పండేవాడు. పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం వరకు తాగేవాడు. ఇంట్లో గడువ పెట్టేది. మాకు ఈ సంతోషం లేవుండే ఇంట్లో బాగా గడువ టార్చర్ పెట్టేది మాకు. ఇప్పుడు తాగి మానిపించి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడే 5 నెలలు అంటే ఎట్లా మారారు మీరు? ఇక్కడ వచ్చినాక ఇక్కడ ప్రామిస్ ల్యాండ్కి వచ్చారా? ఎప్పుడు వచ్చారు? 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి మీరు తాగేవాళ్ళ? మీరు మాట్లాడతారా? మాట్లాడా. 13 సంవత్సరాల నుంచి మైక్ దగ్గర పెట్టుకోండి. తాగేవాడిని. 13 సంవత్సరాల నుంచి తాగేవాళ్ళు. ఇంట్లో సమాధానం లేదు, ఏం సమాధానం లేదు. అసలు పిల్లలు ఏం తింటున్నారు మైక్ అనేది నాకేం తెలియదు. లేచినంటే 6 గంటలకు తాగాలనిపిస్తుంది. తాగడానికి వెళ్ళిపోయే వాళ్ళు, ఇంకా అంతే తాగేవాళ్ళు ఫుల్ మరి- తాగేవాళ్ళు. మరి ఏం జరిగింది? నువ్వు చెప్పు కష్టంగా చెప్పు. ఇప్పుడు ఏం తాగేదేం లేదు, మొత్తం మర్చిపోయినాం. మొత్తం మానేశారా? మొత్తం మానేసినాం. దేవుడు ఇంట్లో వచ్చినాము, మొత్తం మానేసినాం. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టాం. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు. ఇప్పుడు హార్మోన్స్ పొందావు. ఆ పందులు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నావు. వింటున్నాం. 16 సంవత్సరాలు నీ జీవితంలో సంతోషం లేదు. లేదు మమ్మీ. ఎలా వచ్చావు ఇక్కడికి? మా బామ్మర్ది వస్తాడు, ఆయన వెంబడి వచ్చినాము. అప్పటి నుంచి ఇక్కడ వాక్యం వాక్యం విని మారు మనసు పొందావు. ఆ మార్పుల్స్ పొందినాం. అంటే దైవజనుడు ప్రార్థిస్తున్నప్పుడు తాగుబోతు నిలబడ్డావా? నిలబడ్డాము. అప్పటి నుంచి మరి ఏం జరిగింది నిలబడినప్పుడు? నిలబడినప్పుడు అక్కడ నిలబడితే డాడీ చెప్పినప్పుడు ఆడ నిలబడ్డాము. ఇడికి పడిపోయినా ఆడ నేను కింద పడిపోయావు. కింద పడిపోయినా. ముందుకు తీసుకొచ్చా. ముందుకు తీసుకొచ్చి అప్పటి నుంచి విడుదల పొందావు. అప్పటి నుంచి విడుదల పొందాం. తాగుడు సంపూర్ణ విడుదల. సంపూర్ణ విడుదల. ఇప్పుడు మీ కుటుంబం సంతోషంగా మారు మనసు పొందారు, పొందాం, రక్షించబడ్డారు. అవును మమ్మీ. ఈ రోజు క్రీస్తు సాక్షిగా ఉన్నారు. సాక్షిగా ఉంది. ఎంతమంది తాగుబోతులకి నీ గురించి చెప్తున్నావు? నేను వచ్చి ఇప్పుడు ఇద్దరికి చెప్పినాను. ఇప్పుడైతే 2 మారిరు, తాగుతలేరు. వాళ్ళు కూడా మంచిగా మారిరు. వాళ్ళ పిల్లలతో వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు మమ్మీ. వాళ్ళు కూడా హ్యాపీ, మా ఫ్యామిలీ కూడా హ్యాపీ. ఇప్పుడు దేవుని దయ వల్ల మేము కూడా మంచిగా సంతోషంగా ఉన్నారమ్మా మీ కుటుంబంలో భార్య భర్తలు? ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. ఏదైనా అప్పు కొంచెం ఇబ్బందిగా ఉంది మమ్మీ. సంఘంలో మెంబర్షిప్ తీసుకున్నారా? తీసుకున్నాం మమ్మీ. రెగ్యులర్ చర్చికి వస్తున్నారా? రెగ్యులర్ వస్తున్నాం. వాక్యాలు ఎదుగుతున్నారా? అవును, ఎదుగుతున్నాం. ఎలా ఉన్నారు ఈ సేవ ద్వారా? మంచిగా ఉన్నాం మేము. ఆత్మీయంగా ఎదుగుతున్నారు. మంచిగా ఉన్నాం. ఏ బాధలు వచ్చినా పొద్దున సాయంత్రం వింటే ఆ బాధలంతా వెళ్ళిపోతుంది మా దాంట్లో నుంచి. నేను ఎప్పుడు దేవునిగా నమ్ముకుంటాను, ధైర్యంగా ఉంటాయి. అప్పుడు భయపడేది, తాగేవారు అప్పులు వస్తారేమో అని ఏళ్ళు పండుకునేది, అట్లా చేసేది. మా పిల్లడు ఉన్నాడు, ఆయన నాకు దేవులు ఆడేది, మా అమ్మ బాధపడేది. చాలా బాధగా ఉంది అప్పుడు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు మంచి మారిపోదు. చూడండి, త్రాగుడికి బానిసైన ఈ సహోదరుడు అద్భుతంగా మార్చబడి ఈరోజు ఈ కుటుంబం ఎంత సంతోషంగా ఉంది. దేవునికి మహిమ. చెప్తల్లి. మమ్మీ ఎంత తాగినా మాకు ఎవరు చూడలే మమ్మీ. మాకు ఎంత బాధపడినా నేనే బాధపడేదాన్ని, కానీ నాకు ఎవరు సాయం చేయలే. నాకు తమ్ముడు, అమ్మ అందరు ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. ప్రభుకి మహిమ. దేవుని బిడ్డలారా, మరి 19, 20, 21 3 దినములు కూడా శుక్ర, శని, ఆదివారాలు కల్వరి ప్రామిస్ అండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో 3 దినాలు ఉజ్జీవ సభలు, రక్షణ, విడుదల, సమాధానం, అంతేకాక వాక్యము వినుటకు ఆరాధనలో బలమైన కార్యం. ఎందుకంటే మన వాక్యము ద్వారా జీవము ఉజ్జీవించబడడానికి, పరిశుద్ధాత్మను పొందటానికి 3 దినాలు ఎస్తేరు ఉందండి. చరిత్ర తిరగరాయబడింది. కాబట్టి 3 దినాలు కూడా కల్వరి ప్రామిస్ అండ్ జరిగే మీటింగ్స్ ప్రార్థన ప్రేయర్ఫుల్గా పాలు పొందండి. అంతేకాకుండా లైవ్ మార్నింగ్ ఈవినింగ్ చూడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్.